హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. జోగులాంబ గద్వాలకు సంబంధించిన అంగన్వాడీ ఉద్యోగాలు అయితేనేది ఆర్ఆర్బీ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్కి సంబంధించిన అడ్మిషన్స్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. పెండింగ్లో ఉన్న డిఎల్ఎన్ని మోడల్ స్కూళ్ళలో కేజీబీవీలలో గెస్ట్ ఫ్యాకల్టీ అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో ఖచ్చితంగా అందిస్తాను. ఖచ్చితంగా వీడియోను లైక్ చేసి హైప్ అనే బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మనకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఉంది. వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. ఆ వాట్సాప్ గ్రూప్కి సంబంధించిన లింక్ కింద కామెంట్లో పిన్ చేసి పెడతా. అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోవచ్చు. ఈ వీడియోలో మొదటి హెడ్డింగ్ చూడండి. తెలంగాణ టెట్ జూన్ 2026కు సంబంధించిన కీలకమైన అప్డేట్ ఏంటంటే, జూన్ 30న తెలంగాణ టెట్ ప్రాథమిక కీ విడుదల. అంటే ఈరోజు ప్రాథమిక కీ విడుదల అవుతుంది. అట్లనే దీనికి ప్రిలిమినరీ కీతో పాటు రెస్పాన్స్ షీట్స్ కూడా ఈరోజు రిలీజ్ అవుతాయి. ఇక దీనికి సంబంధించి ప్రిలిమినరీ కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే మేబీ జూలై 2వ తారీఖు వరకు అభ్యంతరాలు స్వీకరించే అవకాశం ఉంది. ఈరోజు ఆ ప్రిలిమినరీ కీ వచ్చినప్పుడే మనకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తా. ఎప్పటి వరకు ఆబ్జెక్షన్ చేసుకోవాలనే విషయాన్ని కూడా అక్కడ మాట్లాడతా. సో ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాండి. ఇక్కడ అధికారిక వెబ్సైట్ టీజీ టెట్ అనేది ఒకటి ఉంటుంది. దానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి. ఇక టెట్కు సంబంధించి 153,272 మంది అభ్యర్థులకు 115,028 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. 38,724 మంది పరీక్షలు రాయాలి. దీనికి సంబంధించిన ఇనిషియల్ కీపై అభ్యంతరాలు జూలై 2 వరకు తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఫలితాలను జూలై మొదటి వారం లేకపోతే 2వ వారంలో ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎప్పుడు వచ్చినా కూడా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఇది టీజీ టెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇప్పటివరకు అయితే మనకు ఇనిషియల్ కీకి సంబంధించి ఈరోజు ఉన్నటువంటి ఇది స్క్రీన్ షాటు. దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే అప్డేట్ చేయలే. ఇక్కడ ఉన్నటువంటి 6 మాత్రమే ఉన్నాయి. ఇంకా ఇనిషియల్ కీ కానీ రెస్పాన్స్ షీట్స్ కానీ రాలేదు. వచ్చినప్పుడే అప్డేట్ చేస్తా. ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయి ఉండండి. ప్రీ ప్రైమరీ టీచర్లు ఆయాల నియామకం. ఉమ్మడి మామ్నార్ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మాట్లాడతాం. ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణ కోసం తాత్కాలిక పద్ధతిలో నియామకాలు జరుగుతున్నాయి. 584 ఉమ్మడి మామ్నార్లో ఉన్నాయి. 292 టీచర్లు, 292 ఆయా పోస్టులు. జిల్లాల వారీగా ఖాళీలు చూస్తే మామ్నార్ జిల్లాలో 170 ఉన్నాయి, నాగర్ కర్నూలులో 148, వనపర్తిలో 96, నారాయణపేటలో 88, గద్వాల్లో 82. ఇక ఎంపిక ప్రక్రియ కలెక్టర్ మరియు డిఓ ఆధ్వర్యంలో స్థానికత ప్రాధాన్యతతో జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ అభ్యర్థులు సంబంధిత ఎంఈఓ ఆఫీస్లో సంప్రదించాలి. దీనికి సంబంధించి టీచర్కి అయితేనేమో 8,000 రూపాయల శాలరీ ఉన్నది, ఆయాలకు 6,000 రూపాయలు ఉన్నది. ఏడాదిలో 10 నెలలు మాత్రమే ఇస్తారు. మిగతా 2 నెలలు ఈ పైసలు ఇవ్వరు. మరో హెడ్డింగ్ చూడండి. గురుకుల పార్ట్ టైం టీచర్ల నియామకం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించి జిల్లాలోని 4 పాఠశాలలు కాలేజీల్లో జూనియర్ లెక్చరర్లు, టీజీటీ మరియు స్పెషల్ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. డిగ్రీ లేకపోతే పీజీలో 50% మార్క్స్తో బీఈడి అర్హత ఉంటే దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. జేఎల్స్కు సంబంధించి 23,400, టీజీటీకి సంబంధించి 18,200, స్పెషల్ టీచర్లకు 14,200. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ జూలై 1 సాయంత్రం 4 గంటల వరకు. డెమో ప్రక్రియ జూలై 2 ఉదయం 10 గంటలకు ఉండి ప్రారంభిస్తారట. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకొని అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్ చేసుకొని ఇంటర్వ్యూకు అటెండ్ కాండి. ఇక అంగన్వాడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి స్క్రీన్ షాట్ ఇది. మనకు పెద్దపల్లికి సంబంధించి నడుస్తూ ఉంది. ఇక్కడ మహబూబ్ నగర్కి సంబంధించి అప్లికేషన్స్ నడుస్తున్నాయి. జోగులాంబ నిన్న నుంచి స్టార్ట్ అయింది, నల్గొండ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనం గుర్తుంచుకునేది మహబూబ్ నగర్కి సంబంధించి ఈరోజు లాస్ట్ డేటు 30/6/2026 వరకే దీనికి సంబంధించిన అప్లికేషన్ చేసుకోవడానికి ఉంది. మామ్నార్కి సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈరోజు లాస్ట్ డేట్గా ఉంది కాబట్టి అప్లికేషన్స్ చేసుకోండి. మరో హెడ్డింగ్. అంగన్వాడీ కేంద్రాల పనివేళల మార్పు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల పనివేళల్లో ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా అంగన్వాడీ టీచర్లు బూత్ లెవెల్ ఆఫీసర్లుగా విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో కేంద్రాల నిర్వహణ సమయాన్ని కుదిస్తూ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బిఎల్ఓ విధుల కారణంగా ప్రభావితమయ్యే అంగన్వాడీ కేంద్రాలు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పనిచేస్తాయి. ఈ మేరకు శాఖ డైరెక్టర్ శృతి ఓజా జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ సమయాలు ఎప్పటి వరకు ఉంటాయంటే ఈ నెల 29 నుంచి వచ్చే నెల 28 వరకు ఈ పనివేళలు కొనసాగుతాయి. మిగతా అన్నీ కూడా ఆ తర్వాత మళ్ళీ కామన్గా నడుస్తూ ఉంటుంది.
6,557 రైల్వే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రైల్వేలో 6,557 పోస్టుల భర్తీకి ఆర్ఆర్బీ నోటిఫికేషన్ ఇచ్చింది. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి 323, టెక్నీషియన్ గ్రేడ్ 3 6,234 పోస్టులు ఉన్నాయి. అంటే ఈ రోజు నుంచి జూలై 29 వరకు అప్లికేషన్స్ సమర్పించవచ్చు. గ్రేడ్ 1 టెక్నీషియన్కు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. గ్రేడ్ 3 టెక్నీషియన్కు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెబ్సైట్లో సందర్శించవచ్చు. లేకపోతే మనం వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేస్తా. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయి ఉండండి, అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఓపెన్ 10th ఇంటర్ అడ్మిషన్లకు నోటిఫికేషన్. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ 2026-27 విద్యా సంవత్సరానికి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ కోర్సుల ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇది జూలై 29 వరకు కొనసాగుతుంది. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా ఫైన్తో ఆగస్టు 29 వరకు సమర్పించవచ్చు. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇది. సిబిఎస్ఈ 10th విద్యార్థులకు శుభవార్త. త్రిభాషా విధానం నుంచి మినహాయింపు. 9వ తరగతి విద్యార్థులకు తప్పనిసరి మార్గదర్శకాలు విడుదల. జాతీయ విద్యా విధానం ప్రకారం 3 భాషల విధానాన్ని అమలు చేస్తూ కొత్త మార్గదర్శకాలను కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసింది. జూలై 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు 3 భాషలను తప్పనిసరి చేసింది. ఇందులో కనీసం 2 భాషలు భారతీయ స్థానిక భాషలు కావాలి. విదేశీ భాషలు ఎంచుకోవచ్చు, కానీ 3వ భాషగా మాత్రమే ఎంచుకోవాలి. 4వ భాషగా అదనంగా చదవచ్చు. ఇది విద్యార్థుల మాతృభాష, ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడం లక్ష్యంగా 10వ తరగతి బోర్డు పరీక్షల్లో 3వ భాషకు బోర్డు పరీక్ష ఉండదు. పరీక్ష స్థాయి అంతర్గత మూల్యాంకనం ద్వారా మార్కులు ఇస్తారు. ఈ మార్కులు సర్టిఫికెట్లో కనిపిస్తాయి. మినహాయింపులు కూడా ఉన్నాయి. విశేష అవసరాలు ఉన్న విద్యార్థులు, దివ్యాంగులు చట్టం ప్రకారం సడలింపులు ఇస్తారు. విదేశాల్లో ఉన్న సెంట్రల్ బోర్డు పాఠశాలలు, విదేశాల నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులకు కేస్ బై కేస్ మినహాయింపులు ఇవ్వచ్చు. ప్రస్తుతం 7వ, 8వ, 9వ తరగతిలో ఉన్న విద్యార్థులు ఇప్పటికే 2 విదేశీ భాషలు చదువుతుంటే 10వ తరగతి వరకు కొనసాగించవచ్చు. కొత్త నిబంధనలు 6వ తరగతి నుంచి అమలవుతాయి. ఇక మళ్ళీ 6 డిఏలు పెండింగ్. ఇచ్చింది 3, బకాయి పడ్డది 6. 6 నెలలకు ఇవ్వాల్సినది ఏడాదికి 1 అన్నట్టుగా పరిస్థితి. ఇక్కడ పెండింగ్లో ఉన్నటువంటి డిఏలకు సంబంధించిన ఒక టేబుల్ అయితే ఇచ్చారు. 1/1/2024కు 3.64 ఇవ్వాలి. 1/7/2024కు 2.73 ఇవ్వాలి. 1/1/2025కు 1.82 ఇవ్వాలి. 1/7/2025 వరకు 2.73 ఇవ్వాలి. 1/1/2026కు 1.82 ఇవ్వాలి. 1/7/2026కి 1.82 ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు. మోడల్ స్కూల్లో పీజీటీ పోస్టుకు దరఖాస్తు చేసుకోండి. ప్రిన్సిపల్ సిహెచ్ రవీందర్. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నాగసముద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్న సివిక్స్కి సంబంధించిన పీజీటీ, దీనికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రిన్సిపల్ చెప్తా ఉన్నారు. పొలిటికల్ సైన్స్ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టులో కనీసం 55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి దాంతోడు బీఈడీ టెట్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థుల పాఠశాలలో 9, 10 తరగతులకు సాంఘిక శాస్త్రం, ఇంటర్మీడియట్ విద్యార్థులకు సివిక్స్ బోధించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి గంట ప్రాతిపాదికన 18,200 వరకు గౌరవ వేతనం ఇస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులో స్కూల్లోకి వెళ్ళి ఒకసారి అయితే సంప్రదించండి. జూలై 2వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు ఈ పని చేయాలి మీరు. గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ రాజేశ్వరి. పెద్దేమూలు మండలం పరిధిలోని మారేపల్లి గేట్ సమీపంలో కొనసాగుతున్న పెద్దేమూలు కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఎంపీహెచ్డబ్ల్యూ సిఈసి ఈ విభాగంలో పలు సబ్జెక్టులను బోధించడానికే గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ రాజేశ్వరి చెప్పారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఎంపీహెచ్డబ్ల్యూ అంటే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్సుకు సిఈసి ఎకనామిక్స్ సబ్జెక్టు బోధించడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు తీసుకుంటారు. ఎంపీహెచ్డబ్ల్యూ బోధించడానికి బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి. ఎకనామిక్స్ బోధించడానికి ఎంఏ ఎకనామిక్స్ చేసి ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 3వ తేదీ వరకు ఆ సంబంధిత కాలేజీలో సంప్రదించండి. లేకపోతే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, 9393551334 అనే నెంబర్ కూడా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్. ఇంకేమొచ్చినా కూడా అప్డేట్ చేస్తూనే ఉంటా. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.